మనం చాలా 10 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరాలు బట్టి విన్నాం. వాళ్ళతో వెళ్తే పొత్తు పెట్టుకోవాలి. ఏ రకమైన పొత్తు? మమతా బెనర్జీ ఇలాంటి పొత్తా? అయితే మీతో ఉంటాను కానీ మీకు సీట్లు ఇవ్వను. కాంగ్రెస్ తో, సిపిఎం, లెఫ్ట్ పార్టీస్ తో మమతా బెనర్జీకి బెంగాల్లో పొత్తు లేదు. విశేషమైన విరోధం ఉన్నది. కానీ ఇండియా కూటమిలో అందరూ ఉన్నారు. అలాంటి పొత్తా? ఇది రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుంది. ఆయన ఫస్ట్ స్టెప్ వేశారు. ఎందుకు రారు? అందరూ వస్తారు. ఎవరైనా ఏ పార్టీ వెళ్ళి ధర్నా చేసినా కొంచెం ప్రెజెన్స్ ఉంటే తెలిస్తే వస్తారు. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నది? అఖిలేష్ యాదవ్ వాళ్ళకి అందరూ వస్తారు. సో మనం రాబోయే రోజుల్లో చూసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ట్రాటజీ ఏంటి, ఆయన వ్యూహం ఏంటి ఆయన ఆలోచించుకుంటారు. రిస్క్స్ ఉన్నాయి దీంట్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే బీజేపీతో పర్మనెంట్ విరోధం కాదు. విరోధీలు ఎప్పుడు పర్మనెంట్ కాదు. ప్రస్తుతం మళ్ళీ వాళ్ళతో విరోధం అవుతారు. ఆయనకి ఏమంటాడు అంటే రాష్ట్రంలో నా విరోధీలందరూ మీతో కూర్చున్నారు కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నానంట. సో ఇదేమంతా మనకి అంటే అలాంటి స్కోప్ ఉందా ఆశ్చర్యంగా నిజంగా? మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారా అలాంటి స్కోప్ ఉంది? రేపు పొద్దున వెళతారు, జాయిన్ అవుతారు, లేదా అలయన్స్ పెట్టుకుంటారు, లేదా మెర్జ్ అయిపోతారు? అది అది మర్జర్ అదే ఉండదు. మర్జర్ అస్సలు ఉండదు. ఎందుకంటే ఆయన మర్జర్ అవ్వరు. ఏ రీజనల్ పార్టీ మర్జర్ అవుతారు, పెట్టుకుంటారా లేదంటే అలాగే ఇక్కడ ఏం ఓట్లు లేవు. ఇండియా అలయన్స్ కి అది తులసిరెడ్డి గారికి ఎక్స్క్యూజ్ ఏమన్నా 2% ఏదో వచ్చినాయి. చాలా గట్టిగా ప్రయత్నం చేసినా పెరగలేదు. సో అసలు మర్జర్ ప్రశ్నే ఉండదు. అసోసియేట్ ఫ్యూచర్ లో అవుతే అవుతారు. మనకి ఎవరో ఒక పెద్ద రాజకీయ వ్యక్తి ఎవరు చెప్పక్కర్లేదు. ఇది కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఎప్పుడు కూర్చోరు? ఇది నాకు ఎవరు లేని ఐసోలేట్ కాలేదని చెప్పుకున్నారు. ఒక స్టెప్ తీసుకున్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఆయన డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఫ్యూచర్ మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఆయనకు ఆప్షన్స్ ఉన్నాయి. వెళ్ళి వాళ్ళతో కలవచ్చు. కలిస్తే దేశవ్యాప్తంగా నాకు పెద్ద కూటమితో సంబంధం ఉన్నది. తర్వాత ఆయన కూడా క్యాల్కులేట్ చేసుకుంటాడు. ఈ కూటమికి ఫ్యూచర్ ఉన్నదా లేదా? ఏ కూటమికి? ఇండియా అలయన్స్ కి. మళ్ళీ ఫెయిల్ అయిపోతారా 29లో? ఫెయిల్ అయిపోతే మళ్ళీ చాలా అది ప్రాబ్లమ్స్ వస్తాయి. 29 చాలా దూరంగా ఉన్నది. 5 సంవత్సరాల దూరం. చాలా ప్రయాణం చేయాలి 29కి. అందువల్ల మనం చూసేది ఏంటంటే ఎస్ ఆయన ఒక సిగ్నల్ ఇచ్చాడు. నేను వాళ్ళతో కలిసి ఉంటాను కదా, వాళ్ళతో అసోసియేట్ అవుతాను. వీళ్ళకి సిగ్నల్ ఇచ్చారా? బీజేపీ వాళ్ళకి కూడా బ్లాక్ మెయిల్ చేసి అంత సిగ్నల్ ఇచ్చారా? సిగ్నల్ అది రహస్యంగా గదుల్లో పంకాలు ఏసీ ఉన్న గది కాదు కదా. పబ్లిక్ గా జంతర్ మంతర్లో కూర్చున్నారు కదా, అందరూ చూసాం కదా. సిగ్నల్ కాదు, అది ఓపెన్ గా. సిగ్నల్ అంటే మీరు ఓకే వీళ్ళతో మాట్లాడినందుకు వీళ్ళ సిగ్నల్. కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత బీజేపీతో చక్కగా మంచి టర్మ్స్ లో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు రాజ్యసభలు ఉన్నాయి, వచ్చిన వెంటనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాకు రాజ్యసభలు ఉన్నాయని చెప్పి సిగ్నల్స్ ఇస్తున్నారు. అందుకని ఎవరికి ప్లస్ సిగ్నల్, ఎవరికి బ్లాక్ మెయిల్ సిగ్నల్? అందరికీ సిగ్నల్ కదా. వాళ్ళకి ఓపెన్ గా సిగ్నల్. బీజేపీ కూడా ఒక అధికార పార్టీ. పార్టీ అధికారం కోసం ఉన్న పార్టీ. వాళ్ళు